మహిళల హక్కులు విపక్షాలు కాలరాస్తాయంటున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. మహిళలను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మోదీ ఆదరణ పెరుగుతోంది, బీజేపీ బలపడుతుందని విపక్షాల బిల్లు అడ్డుకున్నాయన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా మహిళలు కదం తొక్కుతున్నారని, దక్షిణాది ప్రజలు కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెబుతాయన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు అడ్డుకున్నందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు 3 రోజుల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా జరిగినటువంటిది. దాదాపు 2 రోజుల పాటు మొదటి రోజు 18 గంటల పాటు మహిళా బిల్లు కొరకు ప్రతిపక్షాల వాయిస్ వినిపించే విధంగా కూడా అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము మొదటి రోజు 18 గంటలు, రెండవ రోజు 12 గంటల పాటు ఏదైతే జరిగినటువంటి చర్చలు, కానీ చివరికి మాత్రము గతంలో జరిగినటువంటి ఏదైతే మహిళా బిల్లుకు జరిగినటువంటి దాదాపు పార్లమెంటుకు వరకు వచ్చి మరి వెనుతిరిగినటువంటి మహిళా బిల్లుకు మరొకసారి అదే కథ పునరావృతమైంది. ఇప్పటి వరకు కూడా 6 సార్లు ఏదైతే పార్లమెంటుకు వచ్చి ఆమోదం లేకుండా వీగిపోయినటువంటిది. నిన్న జరిగినటువంటిది కూడా చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మహిళా బిల్లు ఈసారన్నా కూడా ఆమోదం పొందుతుంది అన్నటువంటి ఆనందంతో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా ఒక నార్మల్ మధ్యతరగతి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చింది. ఈ ఆనంద క్షణాలను చూసే విధంగా గ్యాలరీలో ఉండి వందల మంది కూడా వెయిట్ చేసినటువంటిది. కానీ నిన్న ఏదైతే వీగిపోయిన తర్వాత ఒక్కసారి ఆగ్రహవేశాలతోటి పార్లమెంట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నినాదాలు చేసినటువంటిది. రాత్రి 11 గంటలు భారీ వర్షం అయినా కూడా లెక్క చేయకుండా నిరసనలు తెలిపినటువంటిది. ఒక మహిళా జర్నలిస్ట్గా నేను ఈ వ్యాఖ్యలు ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ ఏ ఉమెన్గా ఒక మహిళకు ఏదైతే కావాల్సినటువంటి హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి ఎంతోమంది కోట్ల మంది మహిళలు ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి నిన్న సన్నివేశము, ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి సమావేశాల అనంతరము ఇప్పుడు మనకు తెలంగాణకు దేశంలో ఉండేటటువంటి అందరికీ కూడా చాలా నోటెడ్ అయినటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సార్, ఒక మహిళగా నేను మీకు సార్ మహిళా బిల్లు ఎందుకు వీగిపోయింది అడగడం కూడా చాలా బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే బిల్లుకు సంబంధించినటువంటి వీగిపోయిన తర్వాత ఈరోజు కూడా చాలామంది నిరసనలు తెలుపుతున్నటువంటిది. అసలు నిన్న జరిగినటువంటి మొత్తం అంతా కూడా ఈ రోజుతో ఏ విధమైనటువంటి ముందు మహిళా బిల్లు వస్తుందా లేదా అన్నటువంటి చాలామంది మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? మీరు వ్యక్తపరిచినటువంటి ఆవేదన భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోగలుగుతున్నది. మీరే కాదు, యావత్తు మహిళా లోకం ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా గత 10 రోజుల పైగా దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు, ప్రత్యేక సమావేశాలు 3 రోజులు జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా చాలా ఉత్కంఠతో మాకు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందిందో, మోదీ గారు ఈ 2029 ఎన్నికలనే అమలు చేయడానికి వారు పూనుకున్నారని చెప్పి ఒక విశ్వాసంతో మొత్తం సర్వత్రా కూడా వారు కంపెడ్ ఆశతో ఎదురు చూశారు, కళ్ళకు ఒత్తులు పెట్టుకొని. అర్ధరాత్రి వరకు చర్చలు జరిగిన 1:30 వరకు లోక్సభలో వారు వీక్షిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వారు మహిళల పట్ల పగపట్టినట్టుగా వారు అధికారంలో ఉన్నప్పుడైతే బిల్లుకు ఆమోదం చేయలేదు. అవకాశాలు అనేక పర్యాలు వచ్చినాయి. యూపీఏ చైర్పర్సన్గా ఈ సోనియా గాంధీ గారు మహిళ అయి ఉండి కూడా తమకు పూర్తి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు యూపీఏ హయాంలో కూడా వాళ్ళు ఆ బిల్లుకు ఆమోదం తెలపలేదు. స్వయంగా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలే వ్యతిరేకించాయి, బిల్లును చించేశాయి, మహిళా బిల్లు అవసరం లేదని చెప్పి. ఆ రకంగా ఒక్కసారి కాదు 2 సార్లు, దాదాపు 6-7 సార్లు పార్లమెంట్లో పెట్టడము. చివరికి 1996 సెప్టెంబర్ 12 సార్. 1996 మొదటిసారిగా. చివరి వరకు కూడా 2023లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడము, వారు ఏ పార్టీలు అయితే ఈ బిల్లును వ్యతిరేకించాయో విభేదించాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకు నచ్చజెప్పి మెప్పించి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో వాళ్ళు నిర్ణయాత్మకమైన శక్తిని కాకుండా ఉన్నట్టయితే మనము చేసే చట్టాలు మహిళలు సంబంధించినటువంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నప్పటికీ
మహిళల పాత్ర లేకుంటే బాగుండదు అని భావించి దాదాపుగా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదం చేశారు. దట్ ఈజ్ మోడీ. అందుకని అంటారు మోదీ హై తో ముమ్కిన్ హై. సోనియా గాంధీ వల్ల సాధ్యం కానిది, గతంలో అనేక మంది ప్రధానమంత్రులు అయినా సాధ్యం కానిది మోదీ గారు చేసి చూపించారు. సార్ నిన్న అంటే దాదాపు మొన్న 18 గంటలు ఏదైతే చర్చలు అంటే సమావేశం అనంతరం కూడా ఉదయం కూడా చాలా పాజిటివ్గా ఖచ్చితంగా మహిళా బిల్లు వస్తుంది అన్నటువంటిది కూడా వాయిస్ వచ్చింది. కానీ అంటే హఠాత్తుగా ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ రావడము అన్నటువంటిది కొంత మాకున్నటువంటి మీడియా సోర్సెస్తో అందుతున్నటువంటి సమాచారము, వీళ్ళందరూ రావడంతో ఈ విధంగా అయ్యిందా? అసలు లాస్ట్ మినిట్లో ఏదైతే అమిత్ షా గారు చెప్పినటువంటి ఏదైతే స్పీచ్ మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి అంటే లాస్ట్ మినిట్లో జరిగినటువంటి ఆ 50 మినిట్స్ స్పీచ్ అనుకోవచ్చు. ఆ మధ్యలో అటు కేసీ వేణుగోపాల్ మాట్లాడినటువంటిది, మధ్యలో ఒక సమయం ఇవ్వండి అన్నప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి అసలు ఆ టోటల్ ఓవరాల్గా జరిగిన దాన్ని మొత్తం అంతా కూడా చెప్పగలుగుతారా? ఒకసారి చూడండమ్మా, మీరు 18 గంటల వాదనలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కానీ వారిని సమర్థించేటువంటి ఆ కూటమిలో భాగస్వామ్య పక్షాలు తిమ్మిని బమ్మి చేసి ఏదో మెలికబెట్టి మాకు రిజర్వేషన్లు మహిళలు కావాలి కానీ అని ఆ రకంగా ఇందులో మైనార్టీ మహిళలకు సబ్కోటా ఇస్తారా, లేదా 816 సీట్లు పెంచడం అవసరమా, పునర్విభజనతో సీట్లు మహిళలకు ఇవ్వడం మరి ఇది భావ్యమా, 543కే పరిమితం చేసి మహిళలకు ఇవ్వండి అని చెప్పి ఒక విధంగా ఈ మహిళా బిల్లు అనేది పునర్విభజనతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఆ రోజు మహిళా బిల్లు 2023లో ఆమోదం పొందిన తర్వాత చాలా స్పష్టంగా 2026 జనాభా గణాంక వివరాలు సేకరించిన తర్వాత అమలుకు వస్తుందని చెప్పడం. ఎందుకంటే 50 సంవత్సరాలుగా దీన్ని ఫ్రీజ్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో మొదలుపెట్టారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే జనాభా నియంత్రణకు పాల్పడ్డటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వస్తుందని చెప్పి ఆమె మొదటిసారిగా 25 సంవత్సరాలు మరి జనాభాతో నిమిత్తం లేకుండా పునర్విభజన జరగకుండా ఆ రోజు రాజ్యాంగమైన సవరణ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది. కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఆ సవరణ చేయలేకపోవడం వల్ల 25 వరకు అంటే 2026 వరకు జనాభా ప్రాతిపదికన 26 తర్వాత చేపట్టానుంది. ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు మహిళలకు 26 అనేది ఇది ఒక ఆటంకంగా ఉంది. కాబట్టి మధ్య మార్గంగా 26 జనాభా అనుగుణంగా సీట్లు పెంచి ఆ సీట్లు తర్వాత ఈ సెన్సస్ పూర్తి చేసుకొని మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే అది 29లో అయ్యే సాధ్యం కాదు. కాబట్టే దాన్ని ముందస్తుగా చేయాలని చెప్పి రాజ్యాంగపరమైనటువంటి సవరణ జరగాలి, 131 ఒక ఆర్టికల్ రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పి మధ్య మార్గంగా ఉన్న సీట్లకు అనుగుణంగా జనాభాతో నిమిత్తం లేకుండా 2011, 2026 ఏదైనా నష్టం జరుగుతుంది దక్షిణాదికి అని చెప్పి ఆ రకంగా 50% పెంచుతాము 2011ను మరి ఆధారంగా తీసుకొని స్పష్టత ఇచ్చినప్పుడు కూడా మోదీ గారు చెప్పారు ఏ ఒక్క రాష్ట్రానికి ఒక సీటు అన్యాయం జరగదు, ఒక సీటు తగ్గదు దక్షిణాది రాష్ట్రానికి అని పదే అమిత్ షా గారు కూడా చెప్తూ వచ్చారు. సార్ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కీలకంగా కొంతమంది చర్చలు చేశారు. దీని గురించి కూడా అటు విపక్షాలు కూడా చర్చించేందుకు కూడా సమావేశం చేశారు అని సమాచారం. బట్ దీని గురించి మీరేమంటారు? అంటే ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు విపక్షాలను ఒప్పించేదానికి. వారు కేవలం దీన్ని రాజకీయ కోణంలో చూసి ఈ రకంగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఏదో బీజేపీకి లాభం జరుగుతుంది, మహిళలంతా కూడా మరి మోదీ గారికి బీజేపీకి వారు ఓటేస్తారనేటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా మీరు చూస్తూ వస్తున్నారు. 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసమే వారు తీసుకునే 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, మళ్ళా రామాలయ నిర్మాణం కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, లేదా అనేక సాహసోపేత నిర్ణయాలు, పెద్ద నోట్లు రద్దు కానివ్వండి, ఇటువంటివి తీసుకున్నప్పుడు అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ విభేదించింది, వ్యతిరేకించింది. ఇవాళ దాని పరిణామాలు చూస్తున్నారు. ఏ రకంగా 370 ఆర్టికల్ రద్దు కావడం వల్ల ఏ రకంగా ఇవాళ బ్రహ్మాండంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భంగా అభివృద్ధి చెందుతున్నది. రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత మొత్తం ప్రపంచమంతా కూడా
ఆ రకంగా ఆరాధిస్తుంటే ఇవాళ రాహుల్ గాంధీకి మనసు రాదు, కాంగ్రెస్ పార్టీకి మనసు లేదు. సార్ రాహుల్ గాంధీ జిఎస్టీ విషయంలో కూడా మీరు చూడండి ఎంత అడ్డుకున్నారు జిఎస్టీ. ఒక ఎకనామిస్ట్ అయినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేని పనిని ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప ఆర్థికవేత్త కాదు మోదీ గారు, కానీ ఆయనకున్న దూరదృష్టితో జిఎస్టీ తీసుకొస్తే రాష్ట్రాలకు సమృద్ధిగా నిధులు వస్తున్నాయి. ఇవాళ దేశంలో కూడా ఏ రకమైన సదుపాయాలు కల్పించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దోహదపడ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మహిళలు కూడా చట్టసభలో వస్తే ఇంకా ఈ దేశం వికసిత భారత్ వారైతే సంకల్పించారో ఆ దిశలో అడుగులు వేయాలంటే మహిళల పాత్ర అవసరం అని చెప్పి వారు పట్టుపడితే ఈ రకంగా నీరు గార్చే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ క్రెడిట్ మోడీ గారికి ఇవ్వాలి? మోడీ గారు చాలా నేను స్పష్టంగా నాకు క్రెడిట్ వద్దు, మీరు దీన్ని ఆమోదించండి, మద్దతు ఇవ్వండి, మీ ఫోటోలు పెట్టి మీకే ప్రచారం చేస్తానని చెప్పినా కానీ వారు మరి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా బోడిగుండుకు మోకాలు లెంకబెట్టి దాన్ని ఈ రకంగా సీట్ల పెంపుదల వల్ల ఇక్కడ నష్టం జరుగుతుంది, లేకపోతే మతపరమైన రిజర్వేషన్లు పెట్టండి, ఈ రకమైన తలా తోకలేని వాదనలతో దాన్ని నీరు గాడ్చారు. మహిళల ఆశల మీద నీళ్లు జారారు, వాళ్ళ ఆశను వమ్ము చేశారు. చాలామంది మహిళలు కంట నీరు పెట్టుకున్నారు. అర్ధరాత్రి గంపడాశతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశమైనటువంటి మహిళలు కూడా వారు ఎదురు చూశారు. మాకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి భారతదేశం అంటే. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నిర్ణయాన్ని మనం తీసుకుంటుంటే మహిళలకు అంత పెద్దపీట వేస్తుంటే ఎందుకు వీళ్ళకి అంత కడుపు మంటగానో ఇవాళ మహిళలు వాళ్ళు ఆక్రోషంతో ఆవేశంతో వారు ఈ పట్టుదలతో ఖచ్చితంగా సాధిస్తామని నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. సార్ రాహుల్ గాంధీ అన్నారు మీరు ఇందాక. రాహుల్ గాంధీ దాదాపు నిన్న ఆ 16వ నంబర్ని తీసుకొని చాలా హైలైట్ చేస్తూ మాట్లాడారు. తర్వాత ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ అనుకోవచ్చు, మీరు దాదాపు అన్నీ చూశారు, అందరూ కూడా చూశారు. అసలు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ అనుకోవచ్చు, ఆ 16వ నంబర్ అసలు ఈ మ్యాజిక్ నంబర్కే తెలుసు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఏమంటారు సార్? మరి రాహుల్ గాంధీ గారు బిల్లు గురించి మాట్లాడమని, మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడమని, పునర్విభజన గురించి మాట్లాడమంటే తలాతోకలేనిటువంటి కథలు చెప్పి దాని కథలల్లి ఏ రకంగా అబాస్ పాలయ్యాడు. నేను ఒక ప్రతిపక్ష నాయకుడు హూందాగా ఆ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడి ఏ రకంగా అవసరమైతే సవరణలు లేదా మధ్య మార్గంగా సూచనలు ఇవ్వాల్సింది పోయి కథలు చెప్తూ ఒక పార్లమెంటు ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చలు జరుగుతున్నప్పుడు ఎంత హూందాగా ఉండాలి. అందుకనే నేను అమిత్ షా గారు మాట్లాడారు, నేను మోదీ గారు కూడా చెప్పినారు, బహుశా కనీసం ప్రియాంక గాంధీకి ఉన్నటువంటి ఆ యొక్క మరి తెలివితేటలు కూడా రాహుల్ గాంధీ ప్రదర్శించలేకపోయాడు. అంటే పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలు కూడా పెరుగుతారు, ఎస్సీ ఎస్టీలు ఎందుకు రావాలి చట్టసభల్లో, ఆ సంఖ్య అవసరమా అని వితండ వాదన. మన ముఖ్యమంత్రితో సహా కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదన ఏం చెప్పాడు, మన ఆదాయ వనరులకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చేటి ఆదాయానికి అనుగుణంగా సీట్లు పెంచాలి, మనం జనాభా తగ్గించుకున్నాం కాబట్టి ఆదాయ మార్గాన్ని ఆలోచించండి అంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ సభ్యుడైనా మీ వాదనను మీ ప్రతిపాదనలు మరి పార్లమెంట్లో ప్రస్తావించలేదంటే ఏ రకంగా మీరు ఇంత సున్నితమైన సమస్యను మొత్తం ఇవాళ దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క బిల్లు పట్ల ఎంత మీరు అవహేళనగా మాట్లాడారు, మహిళలను చిన్నచూపు చేశారు, చులకన చేశారు. ఖచ్చితంగా ఈ మహిళల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి ఈ విపక్షాలకు తప్పకుండా మరి, ఎందుకంటే మహిళ ఎక్కడైతే సుఖ సంతోషాలతో ఉండదో ఆ ఇల్లు కూడా మరి బాగుండదు. కాబట్టి ఇవాళ మహిళలు ఇవాళ తమ ఆవేదనను తమ రోదనను ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీకి అది మరి శాపంగా మారుతుంది, రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటారు. సార్ ఇంకొకటి సార్, చివరిగా ఒక క్వశ్చన్, ఏదైతే ఇదంతా కూడా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్ సందర్భంగా ఇది లోక్సభకే ఎందుకు రాజ్యసభలో కూడా డీలిమిటేషన్కి సంబంధించినది పెడితే బాగుంటుంది కదా అన్నటువంటిది మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. దీని గురించి మీరేమంటారు సార్? అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి అనుగుణంగా డీలిమిటేషన్ అది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్సభ అసెంబ్లీల యొక్క పునర్వ్యవస్థీకరణ జరగాలి. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాజ్యసభకు సంబంధించిన సీట్ల ప్రస్తావన లేదు. దానికి నిజంగానే రాజ్యసభలో సీట్లు పెరగాలి, అసెంబ్లీలో స్థానాలు పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా కూడా ఆ రాష్ట్రాల యొక్క మరి ప్రాతినిధ్యం రాజ్యసభలో పెరగాలంటే దానికి కూడా రాజ్యాంగ సవరణ అవసరం. వారు చెప్పినట్టుగా ఆలోచన చేసేదానికి ఆస్కారం. కానీ మొదటికే ఇవాళ మోసం చేస్తూ ఉంటే వీళ్ళు రాజ్యసభలో కూడా మరి సీట్లు పెరగాలన్నా, మహిళలకు రిజర్వేషన్లు కావాలన్నా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి ఈ సందర్భంలో మహిళలకు అసలు 816లో 33% ఎందుకు, 543కి పరిమితం చేయండి.
అని ఆ రకంగా మాట్లాడుతుంటే మహిళల పట్ల వారికి ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ కనీసం భగవంతు వారికి న్యాయోదయం చేయాలి. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా ఖచ్చితంగా మహిళలకు న్యాయం చేసి తీరుతాడు. ఈరోజు కాకుండా రేపు మరి ఆ బిల్లును ఆమోదం పొంది 2029 ఎన్నికల్లోనే వాళ్ళు రిజర్వేషన్లు కల్పిస్తారనేటువంటి సంపూర్ణ నమ్మకం మహిళలకు పూర్తిగా మోదీ గారి పట్ల ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మహిళా బిల్లుకు సంబంధించింది 2029 ఏదైతే ఉందో అప్పటికల్లా అంటే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మహిళలకు వారి 33% ఖచ్చితంగా ఆమోదం పొందేలా అంతకన్నా ముందుగానే బిల్లుకు సంబంధించినది కూడా ఆమోదం పొందే విధంగా కూడా పార్లమెంటులో చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించింది కీలకంగా కూడా అడుగులు వేస్తుంది అని చెప్తున్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.